శరీరంపై గుర్తులు పెట్టుకుని క్రమం తప్పకుండా నిష్ఠగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. కాని మనుషుల్లో ఉండే సహజమైన బలహీనతల నుంచి వారు కూడా కొన్ని సందర్భాలలో తప్పించుకోలేరు. ఒక దేవుని మాల వేసుకుని నిష్ఠగా పూజలు చేసేవారు తమ బలహీనతను ఆపుకోలేక మద్యం సేవిస్తూ పట్టుబడిన వీడియోలు ఈ మధ్య సామాజిక మాధ్యమంలో చూశాము. పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే అప్పటి వరకు అదుపు చేసుకున్న అలవాట్లు అన్ని స్వేచ్ఛగా బయటకు వచ్చేస్తాయి. ఇవేవీ తప్పులు కాదు, నేరాలు అంతకంటే కాదు. కొందరు తమకు తాముగా నియంత్రించుకోలేని దురలవాట్లను దైవ వేషధారణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రింది వీడియోలో ఓ మతానికి చెందిన యువకులు దారి వెంట భక్తి పాటలు పాడుకుంటూ వెళుతూ ఉండగా ముప్పావు నగ్నంగా ఉన్న అమ్మాయిలు వచ్చి వారితో కలిశారు. అందరూ కలిసి డాన్స్ చేసి చూపరులను వినోదపరిచారు. అమ్మాయిలు అలాంటి వస్త్రధారణ ధరించకూడదని, దైవ కార్యక్రమంలో ఉన్నవారు అలాంటి అమ్మాయిలతో డాన్స్ చేయకూడదని ఎక్కడా లేదు. కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడేవారు ఇది సరైనదో కాదో చెప్పాలి. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.